హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఈ వీడియోలో మనం స్పోకెన్ ఇంగ్లీష్లోని కొన్ని బేసిక్ వర్డ్స్ని ఎలా యూస్ చేయాలో మనం చూడబోతున్నాం. లెట్ us బిగిన్ విత్ ద ఫస్ట్ వర్డ్ వాట్. వాట్ అంటే ఏమిటి, వాట్ అంటే ఏమిటి అని అర్థం. సో వాట్ని మనం ఒక సెంటెన్స్లో ఎలా యూస్ చేస్తాం? వాట్ ఈజ్ ఇట్, అది ఏమిటి. వాట్ ఈజ్ ఇట్, అది ఏమిటి. అలాగే వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి. అలాగే వాట్ ఈజ్ ద టైమ్ నౌ. వాట్ ఈజ్ ద టైమ్ నౌ, ఇప్పుడు టైం ఎంత. సో ఇలా ఏమిటి అని ప్రశ్నించడంలో మనం ఈ వాట్ అనే వర్డ్ని యూస్ చేస్తాము. సో వాట్ అంటే ఏమిటి. మనం ఏదైనా ప్రశ్న ఏంటి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక ప్రశ్న వేయాలన్నప్పుడు దాంట్లో మనకి ముఖ్యంగా యూస్ చేసే వర్డ్ వాట్. లెట్ us see the next word how. how how అంటే ఎలా, ఎలా. ఈ హౌని యూస్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సింపుల్ సెంటెన్సెస్. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని మనం అడుగుతాం ఎవరినైనా పలకరించినప్పుడు. ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అని పలకరించడానికి ఎలా. హౌ అంటే ఎలా. హౌ ఆర్ యూ. హౌ ఈజ్ యువర్ డాడ్. హౌ ఈజ్ యువర్ డాడ్, మీ డాడీ ఎలా ఉన్నారు, మీ తండ్రి ఎలా ఉన్నారు. ఇక్కడ మనం ఎలా అనేదానికి హౌ యూజ్ చేస్తున్నాం. హౌ ఈజ్ యువర్ లైఫ్ లేదా హౌ ఈజ్ లైఫ్. సింపుల్గా హౌ ఈజ్ లైఫ్ అని అడగచ్చు. హౌ ఈజ్ లైఫ్ అంటే ఎలా ఉన్నావు అంటే నీ లైఫ్ ఎలా జరుగుతుంది. దీనికి మనం హౌని యూస్ చేస్తాం. సో హౌ అంటే ఎలా, ఎలా అని ప్రశ్నించే వాక్యంలో మనం ఎలా అంటే ఇంగ్లీష్లో హౌ అనే పదాన్ని యూస్ చేయాలి. నెక్స్ట్ యూ. యూ అంటే నువ్వు లేదా మీరు. రెండిటికి కూడా నువ్వు ఇంకా మీరు, ఈ రెండిటికి కూడా యూ అనే వర్డ్ని యూస్ చేస్తాం ఇంగ్లీష్లో. శాంపిల్ సెంటెన్సెస్ చూద్దాం. యు ఆర్ గుడ్, మీరు మంచిగా ఉన్నారు. యు ఆర్ గుడ్, మీరు మంచిగా ఉన్నారు. యు ఆర్ కైండ్, మీరు చాలా దయగా ఉన్నారు. యు ఆర్ కైండ్, మీరు దయగా ఉన్నారు. యు అండ్ మీ, మీరు ఇంకా నేను. యు అండ్ మీ, మీరు ఇంకా నేను. సో ఇలా నువ్వు లేదా మీరు అని ఉపయోగించాలి అంటే ఒక వాక్యంలో నువ్వు లేదా మీరుకి ఇంగ్లీష్ పదం యూ. నెక్స్ట్ ఐ. ఐ అంటే నేను. ఐ అంటే నేను. ఐ యామ్ ఇంటెలిజెంట్. ఐ యామ్ ఇంటెలిజెంట్, నేను తెలివైన వ్యక్తిని. ఇక్కడ ఐ అంటే నేను. ఐ యామ్ స్మార్ట్. ఐ యామ్ స్మార్ట్, నేను చాలా చురుకైన వ్యక్తిని. ఐ యామ్ రిచ్. ఐ యామ్ రిచ్. ఐ యామ్ రిచ్ అంటే నేను ధనవంతుణ్ణి. ఇక్కడ ఐ అంటే నేను అని అర్థం. నెక్స్ట్ వర్డ్ దేర్. దేర్ అంటే అక్కడ. దేర్ అంటే అక్కడ. శాంపిల్ సెంటెన్సెస్ చూద్దాం. దెర్ ఈజ్ అ పూల్. దెర్ ఈజ్ అ పూల్, అక్కడ ఒక పూల్ ఉంది. పూల్ అంటే ఒక చిన్న కొలను, అక్కడుంది దేర్. దెర్ ఈజ్ అ పోస్ట్ ఆఫీస్. దెర్ ఈజ్ అ పోస్ట్ ఆఫీస్, అక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. దెర్ ఈజ్ అ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ దెర్ ఈజ్ అన్ ఏటీఎం. దెర్ ఈజ్ అన్ ఏటీఎం, అక్కడ ఒక ఏటీఎం ఉంది. ఇలా మనం అక్కడ అనే సందర్భంలో దేర్ అనే వర్డ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ హియర్. హియర్. హియర్ అంటే ఇక్కడ. హియర్ అంటే ఇక్కడ. హియర్ ఇట్ ఈస్, ఇక్కడుంది. హియర్ ఇట్ ఈస్. హియర్ టు దేర్, ఇక్కడి నుంచి అక్కడికి. హియర్ టు దేర్, ఇక్కడి నుంచి అక్కడికి. హియర్ ఈజ్ యువర్ పెన్. హియర్ ఈజ్ యువర్ పెన్, నీ పెన్ ఇక్కడుంది. హియర్ ఈజ్ యువర్ పెన్,
నీ పెన్ ఇక్కడ ఉంది. సో ఇలా ఇక్కడ అనే ప్లేస్లో, ఒక వాక్యంలో ఇక్కడ అనే ఉపయోగించే ప్లేస్లో హియర్ అనే వర్డ్ని యూస్ చేస్తాము. హియర్ అంటే ఇక్కడ. తర్వాత నాట్. నాట్ నాట్ అంటే లేదు, కాదు, వద్దు. ఈ 3 సందర్భాల్లో మనం నాట్ని యూజ్ చేస్తాము. నాట్ ఇంట్రెస్టెడ్, ఆసక్తి లేదు. నాట్ ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి, ఆసక్తి లేదు. నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ మైన్, నాది కాదు. చూడండి, ఇక్కడ కాదు అనే మీనింగ్లో మనం యూజ్ చేస్తున్నాం నాట్ని. నాట్ మైన్, నాది కాదు. నాట్ దేర్, లేదు, ఇక్కడ లేదు. నాట్ దేర్, ఇక్కడ లేదు. సో నాట్ అంటే లేదు, కాదు అనే అర్థం వస్తుంది. తర్వాత వేర్. వేర్ అంటే ఎక్కడ. వేర్ అంటే ఎక్కడ. వేర్ ఈజ్ యువర్ హౌస్, మీ ఇల్లు ఎక్కడ. వేర్ ఈజ్ యువర్ హౌస్. వేర్ అంటే ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ. వేర్ ఈజ్ మై ఫోన్, నా ఫోన్ ఎక్కడ. వేర్ ఈజ్ మై ఫోన్, నా ఫోన్ ఎక్కడ. వేర్ డు యూ లివ్, నువ్వు ఎక్కడుంటావు. వేర్ డు యూ లివ్, నువ్వు ఎక్కడుంటావు. ఇక్కడ వేర్ అంటే ఎక్కడ అని అర్థం. తర్వాతి వర్డ్ వెన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, చాలా బేసిక్ వర్డ్. వెన్ అంటే ఎప్పుడు. ఎప్పుడు, ఎప్పుడు అనే దానికి వెన్. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ పుట్టినరోజు ఎప్పుడు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ పుట్టినరోజు ఎప్పుడు. వెన్ డు యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. వెన్ డూ యూ కమ్. వెన్ అంటే ఎప్పుడు, నువ్వు ఎప్పుడు వస్తావు. వెన్ విల్ వీ మీట్ అగెయిన్, మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము. వెన్ విల్ వీ మీట్ అగెయిన్, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాము. సో ఇది వెన్. వెన్ అంటే ఎప్పుడు. తర్వాత వై. వై అంటే ఎందుకు. వై అంటే ఎందుకు. ఎందుకు అని ప్రశ్నించే ప్రశ్న వాక్యాలలో మనం ఈ వైని ఉపయోగిస్తాం. వై ఆర్ యూ సో డల్. వై ఆర్ యూ సో డల్. సో వై అనేది ఎందుకు అనే అర్థంలో వాడతాం. వై ఆర్ యూ సో లేట్, నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు. వై ఆర్ యూ సో లేట్, ఎందుకు ఆలస్యంగా వచ్చావు. వై ఈజ్ ఇట్ లైక్ దాట్, అది ఎందుకు అలా ఉంది. వై ఈజ్ ఇట్ లైక్ దాట్, అది ఎందుకు అలా ఉంది. సో ఎందుకు అనే ప్రతి సందర్భంలోనూ మనం వై అనే వర్డ్ని యూజ్ చేస్తాం. తరువాతది విచ్. విచ్ అంటే ఏ లేదా ఏది. సో ఏది. విచ్ కలర్ డూ యూ లైక్, నువ్వు ఏ కలర్ని లైక్ చేస్తావు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అని కూడా మనం అడగచ్చు. బట్ విచ్ కలర్ డూ యూ లైక్, విచ్ అనేది మోస్ట్లీ మనం ఒక గ్రూప్, ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు అందులో నీకు ఏది నచ్చింది అని అడిగేటప్పుడు, సో నీకు ఏది కావాలి అనేటప్పుడు, నువ్వు ఏది ఇష్టపడతావు అని చెప్పేటప్పుడు మనం విచ్ని ఉపయోగిస్తాం. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్, నీ ఫేవరెట్ ప్లేస్ ఏది. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిష్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిష్. సో ఇలాగా విచ్ని మనం యూస్ చేస్తాం. సో ఏది అనే ప్లేస్లో ఈ విచ్ అనే వర్డ్ని యూస్ చేస్తాం. సో వీ హ్యావ్ సీన్ వాట్, హౌ, యూ, ఐ, దేర్, హియర్, నాట్, వేర్, వెన్, వై అండ్ విచ్. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఇంకా వీటి యూసేజ్ని చూసాం. ఇవి చాలా చిన్న వర్డ్స్ అయినప్పటికీ కూడా వీటిని కరెక్ట్గా యూస్ చేసి మనం చాలా బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోల కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.